అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సమయం రాత్రి 7 గంటలు. బస్టాండ్లో ఒక్కదాన్నే ఉన్నాను. కాసేపటికి నేను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. కొంచెం ఆందోళనగా ఉన్నా కూడా బస్సు ఎక్కి ముందు ఖాళీగా ఉన్న కిటికీ పక్కన సీట్లో కూర్చున్నా. బస్సు బయలుదేరింది. బస్సుతో పాటు నా ఆలోచనలు మొదలయ్యాయి. ఎప్పుడూ లేనిది మొదటిసారి ఇంట్లో అబద్ధం చెప్పి బయటికి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తుంది కరెక్టేనా? ఒకవేళ నేను అనుకున్నది జరగకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు చేయాలా? నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ఇవ్వరా? ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో మెదులుతూ ఉండగా అమ్మ అన్న పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చి పిలిచిన వైపు చూశా. భార్యాభర్తలు, వయసులో పెద్దవాళ్ళు. ఆ పెద్ద ఆవిడ నేను చూడగానే, అమ్మ, ఇక్కడ ఒక సీటు, వెనకాల ఒక సీటు ఖాళీగా ఉన్నాయి. నువ్వు కాస్త వెనకాల వెళ్ళి కూర్చుంటావా? ప్రయాణం, మోకాళ్ళ నొప్పులు ఇద్దరికీ అంది. అలాగే కూర్చోండి అని చెప్పి నేను వెళ్ళి వెనకాల సీట్లో లగేజీ పెట్టాం. భోజనం చేసే వాళ్ళ కోసం బస్సు 20 నిమిషాలు ఆ స్టాప్లో ఆగింది అని తెలిసి నేను దిగి పండ్లు, వాటర్ బాటిల్ తీసుకుని బస్సు ఎక్కాను. బస్సు ఎక్కగానే ఆ పెద్దవాళ్ళు పలకరింపుగా నవ్వారు. బస్సు బయలుదేరడానికి ఇంకా టైం ఉండడంతో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సీట్ పక్కన నిల్చున్నా. వాళ్ళు ఊళ్ళో ఉంటారు అని, కొడుకు సిటీలో ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో అక్కడే స్థిరపడ్డారు. ఒంట్లో బాగాలేదు అంటే హాస్పిటల్లో చూపిస్తారండి అంటే వెళ్తున్నామని వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వింటున్నాను. అంతలో బస్సు కదలగానే, సరే అమ్మా, నేను వెళ్తున్నా, మీరు పడుకోండి, ఏమైనా కావాలి అంటే పిలవండి అని నా దగ్గర ఉన్న పండ్లు ఇచ్చి నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నాను. మామూలుగా ఉంటే మళ్ళీ ఆలోచనలు వస్తాయని హెడ్సెట్లో పాటలు వింటూ నిద్రపోయాను. నేను దిగాల్సిన స్టాప్ దగ్గరలో ఉంది అనగా మెలకువ వచ్చింది. నా పైన శాలువా కప్పి ఉంది. ఇంకా నా హెడ్సెట్ తీసి పక్కన పెట్టి ఉన్నాయి. పక్క సీట్లో ఎవరూ లేరు. బస్సులో సగం మంది దిగిపోయారు. ఆ పెద్దవాళ్ళం కోసం చూస్తే వాళ్ళు కనిపించలేదు. వాళ్ళే చేసి ఉంటారు అనుకుని నా స్టాఫ్ రాగానే దిగిపోయా. అక్కడ నా కోసం నా ప్రాణ స్నేహితురాలు శైలు ఎదురు చూస్తూ ఉంది. నన్ను చూసి గట్టిగా హగ్ చేసుకుని తను ఉండే రూమ్కి తీసుకుని వెళ్ళింది. స్వాతి, నాకు ఈరోజు ముఖ్యమైన సెమినార్ ఉంది, అందుకే నీతో రాలేను, నువ్వు వెళ్ళు. సెమినార్ అయిపోగానే నేను నీ దగ్గరగా వస్తా. అలాగే శైలు, కానీ కొంచెం తొందరగా రావడానికి ట్రై చేయి. నాకు భయంగా ఉంది. నువ్వు ఏం భయపడకు, అంతా నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది. నీకు అడ్రస్ తెలుసుగా, వెళ్ళి వాళ్ళని కలువు. నేను వస్తా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి శైలు వెళ్ళిపోయింది. నేను కూడా తొందరగా ఫ్రెష్ అయ్యి క్యాబ్ మాట్లాడుకుని వాళ్ళు పంపిన అడ్రస్కి వెళ్ళా. పెద్ద బిల్డింగ్, అక్కడ చాలామంది ఉన్నారు. రిసెప్షన్లో నా వివరాలు చెప్పగానే, సార్ వస్తారు, వెయిట్ చేయండి అని చెప్పారు. ఒక ఆఫీసర్ వచ్చి, మీకు కాసేపట్లో ఎగ్జామ్ ఉంటుంది, అందరూ ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోండి అని ఒక రూమ్ చూపించాడు. అందరూ వెళ్ళాక 1 గంటలో ఎగ్జామ్ అయిపోయింది. బయటకు వచ్చి శైలుకి కాల్ చేశా. ఆఫీస్లో టెక్నికల్ ప్రాబ్లం, నా సెమినార్ ఇంకా అయిపోలేదు, టైం పడుతుంది, నువ్వు టెన్షన్ పడకు, నేను వస్తా అనగానే సరే అని పెట్టేశా. అక్కడే ఉన్న క్యాంటీన్లో భోంచేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నా. ఎవరో నన్ను గమనిస్తున్నట్లుగా అనిపించి వెనక్కి చూశా, కానీ ఎవరూ లేరు. ఇంతలో ఆఫీసర్ వచ్చి ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు చెప్పారు. అందులో నా పేరు ఉంది. నెక్స్ట్ రౌండ్ జేఎం ఆఫీసర్ నాకు ఇచ్చిన ఒక విషయంపై 1 నిమిషం మాట్లాడాను. తర్వాత రౌండ్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అయ్యా. చాలా సంతోషంగా అనిపించింది, కానీ ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పలేను, శైలుకి సెమినార్ ఉంది, డిస్టర్బ్ చేయలేను అని ఆలోచిస్తూ ఉండగా అందరినీ రమ్మని పిలిచారు. ఆ ఆలోచనల వల్ల గ్రూప్ డిస్కషన్లో సరిగా మాట్లాడలేకపోయాను. ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను. 2 రోజుల్లో మీరు సెలెక్ట్ అయ్యారో లేదో మెయిల్ చేస్తామని చెప్పారు ఆఫీసర్ గారు. అందరూ వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా బయటకు వచ్చి శైలుకి కాల్ చేశా. బయలుదేరా, కానీ ట్రాఫిక్ జామ్ వల్ల ఇంకో గంట అవుతుంది, నేను వచ్చేసరికి అక్కడే ఉండు అంటే అలాగే అని ఆఫీసర్ ఆవరణలో ఉన్న బెంచ్ మీద కూర్చున్నా. వాతావరణం చల్లగా ఉండడంతో బ్యాగులో నుండి శాలువా తీసి కప్పుకున్నాను. ఇంతలో ఎవరు అబ్బాయి నా వైపు వస్తూ ఉండడంతో కొంచెం భయం వేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, మేడం 1 నిమిషం అన్న పిలుపుతో ఆగి వెనక్కి తిరిగి చూశాను. హలో అండి, ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నాడు అతను. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, నా పేరు ఉదయ్, మీకు ఎందుకండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని వెళ్ళబోతూ ఉండగా, అయితే నా శాలువా ఇచ్చి వెళ్ళండి. ఆశ్చర్యంగా అతని వైపు చూశా. నవ్వుతూ, అవును, నా శాలువా ఇస్తే వెళ్ళి నా పని నేను చేసుకుంటా. అంటే నిన్న బస్సులో నేనే మేడం, మీరు వచ్చి నా పక్కన కూర్చున్నారు, చలికి వణికిపోతున్నారు అని నేనే శాలువా కప్పాను. నేను దిగేటప్పుడు మీరు మంచి నిద్రలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని బస్ దిగి వెళ్ళిపోయా. శాలువా మీ దగ్గరే ఉండిపోయింది. ఓ, నేను మిమ్మల్ని గమనించలేదు. అవునులేండి, ఎలా గమనిస్తారు, పెద్దవాళ్ళని అయితే పట్టించుకుంటారు, మాలాంటి అబ్బాయిలను ఎందుకు పట్టించుకుంటారు? కోపంగా, నేను ఎందుకు పట్టించుకోవాలి మీ అబ్బాయిలని? సారీ మేడం, నేనేదో సరదాగా అన్నాను. నిన్న ఆ పెద్ద ఆవిడ మిమ్మల్ని వెనకాల కూర్చోమని అడగడం, మీరు వాళ్ళతో మాట్లాడడం, ఫ్రూట్స్ ఇవ్వడం అన్నీ చూశాను. బస్ కదలగా మీరు వచ్చి నా పక్కన కూర్చున్నారు. మీ బిహేవియర్ నచ్చి మీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ మీరు నా వైపు చూడకుండా పాటలు వింటూ నిద్రపోయారు. అంటే నిన్నటి నుండి నన్ను ఫాలో చేస్తూ గమనిస్తూ ఉన్నారా?
హలో మేడం గారు, నేనేం మిమ్మల్ని ఫాలో అవ్వడం లేదు, నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చా. ఓ అలాగా, సారీ అండి. పర్లేదులేండి, వచ్చినప్పటి నుంచి మీతో మాట్లాడాలి అనుకున్నా కానీ మీరు ఫోన్లో మాట్లాడుతూ టెన్షన్ పడుతూ కనిపించారు. తర్వాత మాట్లాడదాంలే అని ఇప్పుడు వస్తే ఇక్కడ కూడా ఒక్కరే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంతలాగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? నా ఆలోచనలు పంచుకునే అంత పరిచయం మనకు లేదు అనుకుంటా. కొంచెం తీవ్రంగానే అన్నాను. అవునవును, కానీ మీ ఫ్రెండ్ వచ్చే వరకు ఇంకో ఫ్రెండ్లా తోడు ఉండాలి అనుకున్నా. జాబ్ గురించి ఆలోచిస్తున్నారా? ఒక ఫ్రెండ్ అనుకుని నాపై మీకు నమ్మకం ఉంటే చెప్పండి, ఏదైనా సలహా ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ జాబ్లో సెలెక్ట్ అవ్వకపోతే ఏం జరుగుతుందో. ఈ జాబ్ కాకపోతే ఇంకోటి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక జాబ్ వస్తుంది కదా, దానికి ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నారు అన్నాడు అతను. నాకు అంత టైం లేదు. కానీ మనం అనుకున్న వెంటనే అన్నీ జరగవండి. మీకు ఇంకేదో సమస్య ఉంది అనిపిస్తుంది. ఏంటది? అవును, ఇంకోటి ఉంది. మా ఇంట్లో నేను ఒక్కతే కూతురు. అమ్మా నాన్నలకు నేను అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఏమైనా అవుతుందేమోనని నన్ను ఏ పని చేయనిచ్చేవారు కాదు. నాకు ఇష్టమైన చిన్న చిన్న విషయాలను కూడా వద్దు అనేవారు. నా చదువు, కెరీర్ అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారమే. వాళ్ళు చెప్పినట్లు ఉండి ఉండి నాకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పోయింది. అలానే అమ్మా నాన్నల ప్రేమని తక్కువ చేసి మాట్లాడలేను. కనీసం ఈ ఉద్యోగం అయినా నాకు నచ్చింది చేయాలి అనుకున్నా, కానీ అది కూడా వాళ్ళు ముందే నిర్ణయించేశారు. నా డిగ్రీ పూర్తి అయ్యాక నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన జాబ్ నాకు వచ్చేలా చూస్తున్నారు. ఇంకో నెల రోజులు ఆ ఫార్మాలిటీస్ పూర్తి అవుతాయి. ఈ నెల రోజుల్లో జాబ్ తెచ్చుకుని నాకంటూ సొంత గుర్తింపు ఏర్పరచుకోవాలి అనుకున్నాను. అందుకే మొదటి ప్రయత్నంగా ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చా. కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ అని ఎందుకు బాధపడుతున్నారు మరి? ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో నేను సరిగా మాట్లాడలేకపోయాను. మొదటి ప్రయత్నం అన్నారుగా, టెన్షన్కి అలా అవుతుందిలేండి. నాకు అలాగే జరిగింది. ఇది నా 4వ ఇంటర్వ్యూ. నా మొదటి ప్రయత్నంలో నేను ఎగ్జామ్ కూడా క్వాలిఫై కాలేదు. కానీ మీరు ఇంటర్వ్యూ వరకు వచ్చారు. మీకు ఇంకా నెల రోజులు టైం ఉంది కదా. రెండోసారి ఇంటర్వ్యూలో మీరు తప్పకుండా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. మీరు చెప్తుంటే కాస్త ధైర్యంగా ఉంది. కానీ అయ్యో మేడం గారు, ఇంకా కానీ అని భయపడుతూ ఉంటారా? మీ భయం పోవాలి అంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. చేస్తారా? చెప్పండి, చేస్తాను. మీ అమ్మా నాన్నలతో మీకు మీరుగా ఉద్యోగం తెచ్చుకుని సొంత గుర్తింపు ఏర్పరచుకోవాలి అనుకున్నా అని చెప్పి ఒప్పించండి. అమ్మో, నా వల్ల కాదు. అలా చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను. కోపంగా చెప్పకుండా మీకు నచ్చని ఉద్యోగం చేస్తూ ఇన్ని రోజులు ఎలా గడిపారో అలాగే ఇష్టం లేకుండా జీవిస్తారా? వాళ్ళు మీకు ఏమన్నా అవుతుందేమోనని భయంతో ఎక్కడ ఇబ్బంది పడతారో అని వేరే ఉద్యోగం కాకుండా మీ నాన్నగారి ఉద్యోగం వచ్చేలాగా చూస్తున్నారు. మీరు వాళ్ళకి మీకు ఏమీ కాదు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అని ధైర్యంగా చెప్పండి. అప్పుడు మీకు నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవాలి అనే టెన్షన్ పోయి ఇంటర్వ్యూ పైన దృష్టి పెట్టగలుగుతారు. అవును, మీరు చెప్పింది నిజమే. ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, ఒప్పించగలను అని మీపై మీరు నమ్మకం ఉంచి నేను చెప్పినట్లు చేయండి అని ఎలా మాట్లాడాలో చెప్పాడు. అలాగే, మీరు చెప్పినట్లు చేస్తాను. ఆల్ ద బెస్ట్ మిస్ స్వాతి. ఓకే స్వాతి గారు, నన్ను ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయినందుకు థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ పరిచయం వల్ల నా సంతోషం కోసం ఏం చేయాలో తెలిసింది. థ్యాంక్ యూ నవ్వుతూ అంది. ఎనీ టైం మేడంజీ. ఇంతలో శైలు కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగితే నేను ఉన్న ప్లేస్ చెప్పా. మీ ఫ్రెండ్ వచ్చింది అనుకుంటా, నేను వెళ్తాను. మీకు ఇంట్లో మాట్లాడడానికి మళ్ళీ భయం వేస్తే ఇది నా నెంబర్, మీరు కాల్ చేయొచ్చు. నైస్ మీటింగ్ యూ, టేక్ కేర్, బై. ఓకే, థ్యాంక్ యూ, బై. శైలు రాగానే ఇద్దరు రూమ్కి వెళ్ళారు. స్వాతి, నాకు 2 రోజులు హాలిడేస్, నువ్వు ఉండు. ఈరోజు అసలు నీతో మాట్లాడలేదు కదా. అలాగే అని ఆ 2 days అక్కడే ఉండి శైలుకి జాబ్, ఉదయ్ గురించి అన్నీ చెప్పాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారో లేదో మెయిల్ చేస్తారు కదా అని మెయిల్ ఓపెన్ చేసి చూస్తే సెలెక్ట్ అవ్వలేదు అని మెయిల్ వచ్చింది. అది చూసి ఏడుస్తూ శైలుతో మాట్లాడుతూ ఉండగా అమ్మ నుంచి కాల్ వచ్చింది. ఇంకా బయలుదేరలేదు అమ్మ, కాసేపట్లో బయలుదేరతా అని పెట్టేశాను. శైలుకి అర్థమయ్యి, ఉదయ్ చెప్పినట్లుగా చెయ్యి, నీకు సాయం చేయడానికి శైలు ఎప్పుడు ముందు ఉంటుంది, ఇంకా ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి రెడీ అవ్వు అంది. అలాగే అని రెడీ అయ్యి ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి అందరం కలిసి డిన్నర్ చేసాం. స్వాతి, ఎలా జరిగింది నీ ఫ్రెండ్ పెళ్ళి? అమ్మా, అది ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. నా రిటైర్మెంట్ ఫార్మాలిటీస్ ఇంకో వారంలో పూర్తి అవుతాయి. నీకు జాబ్ వచ్చాక నీ పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను అన్నారు నాన్నగారు. జాబ్, పెళ్ళి అని చాలా అనుకుంటున్నారు. ఇంకా లేట్ చేయొద్దు. మనసులో ఉన్నది చెప్పేయాలి అని నిర్ణయించుకున్నాను. అమ్మా, నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నేను వెళ్ళింది నా ఫ్రెండ్ పెళ్ళికి కాదు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు నా వైపు. మరి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళా, కానీ జాబ్ రాలేదు. అదేంటి? నీకోసం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నా జాబ్ నీకు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నా అని నీకు తెలుసు కదా. తెలుసు, కానీ నాకు నేనుగా ఉద్యోగం తెచ్చుకోవాలి, స్వంత గుర్తింపు ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాను. మాలాగా నువ్వు కష్టపడద్దు అని నీకోసమే చేస్తున్నాం కదా. ఒకసారి ఉదయ మాటలన్నీ గుర్తు చేసుకున్నాను. అమ్మ,
నాన్న మీరు ఏం చేసినా నా కోసం, నా బాగు కోసం, నేను బాగుండాలని చేస్తారు. అది నాకు తెలుసు. కానీ సమయంతో పాటు ప్రతి మార్గం మారిపోదా? కొత్త సవాళ్ళను తీసుకుని రాదా? ఏ మార్గంలో తల్లిదండ్రులకు ఫలితం లభించిందో అదే మార్గంలో పిల్లలకు ఫలితము మరియు సంతోషం లభిస్తుందా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్నకు, సవాలుకు ఇంకో కొత్త జవాబు ఉంటుంది. పిల్లలను అలాంటి కొత్త సవాళ్ళు, ప్రశ్నల నుండి దూరంగా ఉంచడం వాళ్ళకి మేలు చేయడమా లేక హాని చేయడమా? నా మాటలతో వాళ్ళిద్దరూ ఆలోచనల్లో పడ్డారు. పిల్లల జీవితం ఎలా ఉండాలో నిర్ణయించడం కంటే వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సంఘర్షణలను ఎదుర్కొనే మనోబలం, నీతో మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వడం వల్ల మంచి ఫలితం మరియు ఎక్కువ సంతోషము ఇస్తుంది. కాసేపు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. స్వాతి, ఇన్ని రోజులు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ భద్రత ఇస్తున్నావు అనుకున్నా కానీ నీ స్వేచ్ఛను తీసుకుంటున్నావు అనుకోలేదు. ఇప్పటి నుండి నీకు నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించు. నా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నీకు అన్నారు నాన్నగారు. థ్యాంక్ యూ నాన్నగారు అని ఇద్దరిని హక్ చేసుకున్నాను. కాసేపు వాళ్ళతో మాట్లాడి నేను రూమ్కి వచ్చి శైలుకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పాను. శైలు సంతోషించి, ఉదయ్ వల్ల ఇదంతా జరిగింది, తనకి కూడా చెప్పు. అలాగే అని శైలు కాల్ పెట్టేసి ఉదయ్కి కాల్ చేశాను. హలో ఉదయ్ గారు, నేను స్వాతి, గుర్తున్నానా? హలో స్వాతి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? బాగున్నాను. జాబ్ వచ్చిందా? రాలేదు. మీకు వచ్చింది. మళ్ళీ ప్రయత్నించండి మీరు, ఈసారి మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఇంతకీ మీరు మీ ఇంట్లో మాట్లాడారా? ఒప్పుకున్నారా? మాట్లాడాను. మీ వల్ల ఇంట్లో ఒప్పించగలిగాను. థ్యాంక్ యూ. రేపటి నుండి నాకు నచ్చింది చేయొచ్చు. ఒక ఫ్రెండ్లా హెల్ప్ చేశా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చింది అని తొందరపడి ఏదీ చేయకండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు మీపై నమ్మకంతో ఒప్పుకున్నారు. ఏమైనా జాబ్ ఉంటే చెప్తాను, మీరు కూడా మీ ప్రయత్నంలో ఉండండి. అలాగేనండి అని మరొకసారి థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశాను. కొద్ది రోజులకు నేను తర్వాత వెళ్ళిన ఇంటర్వ్యూలలో 2 జాబ్స్ వచ్చాయి. ఆ విషయం చెప్పగానే అమ్మా, నాన్న, శైలు, ఉదయ్ అందరూ సంతోషించారు. ఇప్పుడు నాతో, నన్ను ప్రేమించే అమ్మా, నాన్న, ఎప్పుడూ తోడుగా ఉండే శైలు, అనుకోని పరిచయంలా నా లైఫ్లోకి వచ్చి మంచి ఫ్రెండ్ అయిపోయిన ఉదయ్, నచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి. మన ఇంట్లో వాళ్ళ సహకారంతో లైఫ్లో మనకి నచ్చిన పని చేస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం కదా. ఇప్పుడు నేను అదే స్థితిలో, అదే పరిస్థితిలో ఉన్నాను, ఆనందంగా.